పాలన చేతగాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారని, మోదీ 11 ఏళ్ల పాలనపై కూడా బీజేపీ మాట్లాడాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, మరి ఏమైపోయాయని చామల నిలదీశారు. కేవలం జనాభా ఆధారంగా సీట్లు పెంచుకునే ఉపయోగం లేదనే బీజేపీ ఉందని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. మహేశ్వర్ రెడ్డి గారు, మీరు చెప్పాలి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకు వచ్చే అటువంటి షేరు 50 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి వచ్చినాయా? మరి నువ్వు నరేంద్ర మోడీ గారికి చెప్పు, చేతగాని పాలన కదా, ఇమ్మీడియట్ గా రాజీనామా చేయమను. నువ్వు తెలంగాణలో ఎట్లయితే 13 నెలల పాలననే ఇంత విమర్శించినప్పుడు 11 సంవత్సరాల పాలన మీద కూడా మాట్లాడాలి కదా. మరి మీరు పని నెరవేర్చలేనప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. మాకంటే ముందు 11 ఏళ్లు పరిపాలించిన మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు.